తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇవాళ అనంతపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు అధికారులు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రమే డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని టీం భావించింది. ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్లుగా కూడా తెలిపింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. తిరుపతిలో జరిగిన ఘటనకు తమ చిత్ర బృందమంతా ఎంతో బాధపడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతప్త హృదయంతో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇవాళ తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించగా 41 మందికి గాయాలయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా తెలిసిందన్నారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ సంక్రాంతి రేసులో డాకు మహారాజ్ మూవీతో నందమూరి బాలకృష్ణ సందడి చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలైతే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ డాకు మహారాజ్ మూవీని కూడా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించినట్లుగా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే మనం చెప్పొచ్చు. మరోపక్క డాకు మహారాజు ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేశాయని చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు మీదున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం పక్కా అని తెలుస్తోంది. అంతేకాదు ఒక్క షాట్ కి కూడా బాలకృష్ణ డూప్ ని వాడలేదంటే దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ మూవీపై 70 కోట్లకి పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మూవీ టీం ఫిక్స్ చేశారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి ఏపీ మంత్రి బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ప్రకటించడంతో మామ అల్లుళ్ళు స్టేజ్ పై ఎంతటి రచ్చ చేస్తారో చూడాలని ఈ ఈవెంట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత హీరోగా బాలయ్యకు అనంతపురంలో తొలి సినిమా ఈవెంట్ చేస్తున్న క్రమంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ భారీగా ఏర్పాట్లయితే చేశారు. కానీ చివరి నిమిషంలో ఈవెంట్ ను రద్దు చేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఒకంత నిరాశకు గురవుతున్నారు.